కేఆర్కే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అంశము మోడీ గారు తన వ్యక్తిగత జీవిత విశేషాల గురించి చెప్తూ ఉన్నారు. అవి ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే ఈయనకి అడాల్ఫ్ హిట్లర్ గారితో చక్కటి పోలిక ఉందని చెప్పి అందరూ కూడా అంటున్నారు. ఆ పోలికలు ఏమిటో కూడా మనం ఈ రోజు తెలుసుకుందాం. ఈ ముఖ్యంగా మన మోడీ గారు ఆర్ఎస్ఎస్ లో సామాన్య కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించిన మోడీ గారు ఇలా ప్రధాన స్థాయికి ఎదిగారు. అలాగే అడాల్ఫ్ హిట్లర్ గారు కూడా నాజీ పార్టీలో అతి సామాన్య కార్యకర్తగా ప్రారంభించినటువంటి తన జీవితాన్ని ఒక నియంతగా పశ్చిమ జర్మనీని ఏలినటువంటి చరిత్ర మనం అందరం చూసాం. ఇద్దరికి ఇటువంటి పోలికలు చాలా దగ్గరగా ఉంటాయి. ఇవే కాదండి, ఇక డ్రెస్సులు వేసుకోవడం విషయంలో అయితే అడాల్ఫ్ హిట్లర్ గారికి కూడా ఎంతో ఇష్టమట. ప్రతి గంటకు డ్రెస్ మార్చేవాడంట. అలాగే మన మోడీ గారు కూడా రోజుకి కనీసం 5 డ్రెస్సులు మారుస్తారని అందరూ చెబుతూ ఉంటారు. ఆయనకి డ్రెస్సులు అంటే మహా పిచ్చి అని, ఆయన డ్రెస్సులు వేసుకోవడంలో ఇంతటి నాయకుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని కూడా అందరూ చెబుతూ ఉంటున్నారండి. మోడీ గారి యొక్క డ్రెస్సులను మనం గమనిస్తే అనేక రకాలైన పాగాలు పెట్టుకొని అనేక విన్యాసాలతో ఎన్నెన్నో చూడండి, 1, 2, 3 చెప్పనాకి అలివి కానటువంటి వేషాలు వేశారు మోడీ గారు. ఇకపోతే ఆయన అతి బీద కుటుంబం అని చెప్తారు. కానీ 1950లోనే ఇటువంటి ఇల్లు ఆయనకి గుజరాత్ లో ఉందని చెప్పి ఇండియా టుడేలో ఇది పబ్లిష్ చేయడం జరిగింది. ఈ గృహాన్ని మీరు చూడండి. ఇతను పేదవాడ గొప్పవాడ అనే విషయం మీకు అర్థమవుతుంది. 2013లో నిరంజన్ ముఖర్జీ అనేటువంటి ప్రముఖ జర్నలిస్ట్ గారు మోడీ గారి పైన ఒక పుస్తకం రాశారు. ఈయన పేదవాడు కాదని, ఈయన మధ్య తరగతి కంటే ఉన్నతంగా బతికారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఈయన ఎక్కడా కూడా ఛాయం మీద దాఖలాలు లేవని, వీళ్ళ నాన్నగారు మాత్రం రైల్వే క్యాంటీన్ కి కాంట్రాక్టర్ గా పనిచేశారని కూడా చెప్పారు. ఈయన మాటికి ఛాయమ్మ అనేటువంటి మాటలు ఎంత మాత్రం కరెక్ట్ కాదని కూడా ముఖర్జీ గారు చెప్పడం జరిగింది. मित्रों, मेरे परिवार में 7 पीढ़ी में राजनीति का रवि मालूम नहीं है. మోడీ గారు వింటున్నాం కదా అని ప్రజలకు నోటికొచ్చి చెప్పకండి. మీరు మీ ఇంట్లో ఎవరు రాజకీయ నాయకులు లేకపోయినా మీరు అద్వానీ లాంటి మహానేతని అణగదొక్కి మీరు ప్రధాన స్థాయికి ఎదిగినటువంటి ఘన చరిత్ర మీది. మీరు అణగదొక్కటంలో మీకు మీరే సాటి. మీరు కూడా ఒక నియంత లాంటి వారే. मेरे परिवार में कोई राजनीति क्या होती कुछ पता नहीं. मेरे परिवार में और मेरा बैकग्राउंड भी बिल्कुल सामान्य गरीब परिवार का है. आप में से बहुत कम लोगों को मालूम होगा, मैंने पहली बार अभी 2 दिन पहले दिल्ली में आया था तो पहली बार अपने मुंह से मैं बोला था, मित्रों मैं बचपन में रेल के डिब्बे में चाय बेचता था. थाली बजाओ. మోడీ గారు అబద్ధాలు చెప్పకండి. ఛాయమ్మానండి ఎలా నమ్ముతాం చెప్పండి. చెవుల్లో తామర పుష్పాలు పెట్టడానికి మీరు ట్రై చేయకండి. ముఖ్యంగా మీరు చెప్పే స్టేషన్ లో ఆ రోజులలో అసలు ప్యాసింజర్ రైలు అనేది లేదు, కేవలం గూడ్స్ రైలు మాత్రమే తిరిగాయని చెప్పి రికార్డ్స్ చెప్తున్నాయండి. ఎందుకండి అబద్ధాలు చెప్తారు మోడీ గారు ఇలాగా? और आज आपके सामने खड़ा हूं. ఎందుకున్నారు మోడీ గారు మా ఎదురుగా? మీరు ఎప్పుడు ఎదురుగానే ఉంటారు. అద్వానీ లాంటి మహానేతలను అణగదొక్కి పైకొచ్చిన వారు కాదా మీరు? ఆర్ఎస్ఎస్ లో పనిచేసి 1995లో ఆయన రథం ఎక్కి ఆయనకు అంగీలు నీళ్లు అందించిన ఆయన ఈ స్థితిలో చేరడానికి కారణం ఏమిటో మీరే ఆలోచించుకోండి. और इसलिए दोस्तों, आप ये चिंता छोड़ दीजिए आपका बैकग्राउंड क्या है. ఇది మోడీ గారు యువతను ఎటువంటి బాధపడొద్దంటారు. అందరినీ ప్రధానులు చేసేస్తారా? అది సరే, మీరు 10 ఏళ్ల నుంచి పదవిని పట్టుకుని ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేకపోతున్నారు. మీరు యువతకిచ్చే సందేశం ఏమిటో ఒకసారి సెలవివ్వండి. बिल्कुल घबराइए मत दोस्तों. आप किस परिवार में पैदा हुए हो, किस अवस्था में पैदा हो, चिंता छोड़ दीजिए दोस्तों. अगर आपके दिल में समाज के लिए, देश के लिए करने की आग है, निकल पड़िए दोस्तों, रास्ता अपने आप मिल जाएगा. మోడీ గారు ఈ సందేశం ఇచ్చి మీరు సరిగ్గా 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో యువతను ఎంత మందిని ప్రధానులుగా చేశారు, ఎంత మంది యువతను మంత్రులుగా చేశారు, ఒక్కసారి సెలవివ్వండి మహానుభావ. लेकिन मित्रों, लेना पाना बनना ये ख्वाब लेके चलोगे
మోడీ గారు మీరు చెప్పేవన్నీ అబద్ధాలే. మీ చదువు ఎంఏ అంటారు, బిఏ అంటారు, మీ క్లాస్మేట్స్ ఎవరో చెప్పరు, ఏ యూనివర్సిటీ చెప్పరు, కానీ పట్టాలు మాత్రం ఉన్నాయట, అది కూడా మాకు తెలిసింది. అలాగే మీ నాన్నగారు నిర్వహించినటువంటి క్యాంటీన్ కూడా ఒకసారి మీరు పరిశీలించుకోండి. ఈ క్యాంటీన్లో మీరు ఎప్పుడూ కూడా ఛాయ్ అమ్మిన దాఖలాలు లేవని కూడా తెలిసింది. అలాగే ఈ వడదానగర్ అనేటువంటి స్టేషన్లో ఆ రోజుల్లో ఎటువంటి ప్యాసింజర్ రైలు కూడా నిలుపు చేసినటువంటి దాఖలాలు లేవని కూడా తెలిసింది. అలాగే మీరు ఛాయ్ ఎప్పుడు అమ్మారండి? ప్యాసింజర్ రైలు ఆకపోతే మే డబ్బే మే ఛాయ్ బేచ్ దియా అని చెప్తారు. ఏం బేజారో ఏం చేశారో మీకే తెలియాలి. నేను రైల్వే డబ్బాలో ఛాయ్ అమ్మానని చెప్పుకొని ఇంతకాలము చక్కగా ఓట్లను మూట కొట్టుకొని 2 సార్లు ప్రధానిగా ఈ దేశాన్ని వెళ్ళారు, 3ోసారి కూడా సిద్ధమవుతున్నారు కదా. हमारे पिताजी तो रहे नहीं है. మోడీ గారు మీరు నటనలు ఆపండి. మీ వయసు ఏమి 16-20 కాదు, మీకు 70 దాటిపోయింది. మీరు నాన్నగారు లేరని బాధపడటం ఎంతవరకు భావ్యం? माता जी है 90 साल से भी ज्यादा उम्र है. మోడీ గారు మీరు మీ అమ్మగారి పైన చూపిస్తున్నటువంటి ప్రేమకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక ప్రశ్న, మీ భార్య కూడా ఒక ఆడదే, ఆవిడని ఎందుకు వదిలేశారు? ఆవిడని అసలు ప్రపంచానికి పరిచయం చేయకపోవడానికి గల కారణం ఏమిటో ప్రజలకు తెలియాలి కదా. आज भी अपने सारे काम खुद करती हैं, सब कुछ काम खुद करती हैं. మోడీ గారు మీ అమ్మగారు అన్ని పనులు చేసుకుంటున్నారని చాలా చక్కగా చెప్పారు. కానీ ఈ దేశంలో జనాభా ఎంతో మీకు తెలుసు. ఎంతో మంది వృద్ధులు అన్నము లేక, వసతులు లేక, చూసేవారు లేక అల్లాడుతున్నారు. వారికి ఎప్పుడైనా మీ బ్రతుకులో సాయం చేశారా అండి? पढ़ी लिखी नहीं है, लेकिन टीवी के कारण उनको समाचारों का पता रहता है, दुनिया क्या चल रही है, वरना कुछ पता नहीं था. अब जब हम छोटे थे तो हमारा गुजारा करने के लिए वे अड़ोस पड़ोस के घरों में बर्तन साफ करना, మోడీ గారు మీరు చెప్పేవన్నీ అబద్ధాలు, నటించకండి మోడీ గారు. पानी भरना, मजदूरी करना. आप कल्पना कर सकते हैं कि एक माँ ने अपने बच्चों को बड़ा करने के लिए ప్రతి తల్లి తండ్రి కోరుకునేది తన పిల్లల బాగు గురించే కోరుకుంటుందండి. మీ అమ్మగారు మీ నాన్నగారు ఏం ప్రత్యేకత ఏమీ లేదు. ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల బాగు కోసమే వాళ్ళు కష్టపడతారు. ఇందులో ఏదో మీరు పొడి చేశారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? कितना कष्ट उठाया होगा. और ये सिर्फ नरेंद्र मोदी के केस में नहीं है. మోడీ గారు మీరు చెప్పిన అబద్ధాలు ఆపండి. మీరు 1950లో పుట్టారు. ఆ తర్వాత వారి జనరేషన్ ఎలా ఉందంటే మీ బట్టలు అవి చూస్తుంటే తెలుస్తుంది మీరు చాలా ఉన్నతంగా బ్రతికారని. మీరు ఆ రోజుల్లో కోట్ వేసుకున్నారు, టై కట్టుకున్నారు, రకరకాల విన్యాసాలతో ఫోటోలు తీయించుకున్నారు. అంటే ఒక దిగువ స్థాయి, అంటే పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు చేసే పనులైతే కాదు ఇది. మీరు చెప్పేవన్నీ అబద్ధాలని మీ గురించి ఎంతో మంది విశ్లేషించి చెప్పితే అవన్నీ చదివి నేను మీకు ఈరోజు ఆవిష్కరిస్తున్నాను. మీ యొక్క కుటుంబము మొత్తం తీసుకున్నటువంటి ఫోటో చూస్తే అర్థమవుతుంది. ఆ రోజుల్లో ఫోటో తీసుకోవాలంటే సామాన్యులకు జరిగే విషయం కాదు. ఇక్కడ చూస్తుంటేనే మీ దర్పము, మీ రాజటీవీలు ఇవన్నీ కూడా ఒక ఉన్నత స్థాయి వర్గము నుంచి వచ్చిన వారే, కానీ అట్టడుగు వారు మాత్రం ఎంత మాత్రం కాదు. మీరు 5 మంది అన్నదమ్ములు, ఒక చెల్లె అని చెప్పారు, సంతోషము. కానీ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. ఒక్కొక్కరి ఆస్తుల విలువ కొన్ని వేల కోట్లలో ఉందని కూడా తెలిసింది. మీరు ఏదో మా దగ్గర ఏమీ లేదు, చాయ్ వాలా, డబ్బే వాలా, ఓ వాలా, ఏ వాలా అని చెప్పడము, ఈ బుకాయింపులు ఆపేస్తే చాలా బాగుంటుంది. మోడీ గారు ఇకనైనా తగ్గించుకోండి. ఇకపోతే మీ తమ్ముడు గారు ప్రహ్లాద మోడీ గారు ఏమన్నారో తెలుసా? మేము అసలు పేదవాళ్ళం కాదు, మేము చాలా ఉన్నతంగా బ్రతికామని చెప్పారు. ఆయన ఎప్పుడు కూడా ఛాయ్ అమ్మామని కానీ ఇటువంటి విషయాలు ఎక్కడా ఉచ్చరించలేదండి. మీరే చెప్తున్నారు ఇలాగా.
అంతేకాదు పత్రికలన్నీ మా గురించి వక్రీకరించి రాస్తున్నాయని చెప్పి కూడా ఆయన చెప్పారు. ఆయన చాలా బాధపడ్డారు. మేము అసలు పేద వాళ్ళం కాదు, చాలా ఉన్నత స్థాయి వాళ్ళమని చూడు అనేక సార్లు ఆయన చెప్పడం జరిగింది. మోడీ గారు, మీరు కూడా హిట్లర్ లాగా ప్రవర్తిస్తున్నారు, ఆయన కూడా దేశం కోసమే బ్రతుకుతున్నా, ప్రజల కోసమే బతుకుతున్నానటువంటి బిల్డప్ ఇచ్చేవారు, మీరు కూడా అటువంటి బిల్డప్లు ఇస్తున్నారు. కానీ కార్పొరేట్ సంస్థలను గుప్పెట్లో పెట్టుకొని వాటర్ను దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి లబ్ధిని పొంది కోట్లాది రూపాయలను వెనకేసుకున్న వారిలో ఈయన కూడా హిట్లర్ ఒకరు. అలాగే ఈయనండి కంబోడియా పాల్పోర్ట్, ఈయన కూడా మహానీయంత. ఈయన కూడా ఇంచుమించు మీరు చేసిన పనులే ఈయన కూడా చేశారు. ప్రపంచంలో అందరూ కూడా నియంతలు మీలాగే ప్రవర్తించారు. వారు కూడా బీదవారని చెప్పేవారు. ఇలాగే ఇటాలియన్ ముస్సోలి కూడా ఇలాగే ప్రవర్తించి ఆయన కూడా కోట్లాది రూపాయలు వెనకేసుకొని ప్రజలకు మోసం చేసినటువంటి వ్యక్తుల్లో వీరు కూడా ప్రముఖులు. అలాగే రష్యా అధ్యక్షుడు స్టాలిన్ కూడా మీ కోవకు చెందిన వారే. ఆయన కూడా ఇలాగే చేసి ఎన్నో కృత్యాలకు పాల్పడినట్టుగా చరిత్రలు చెబుతున్నాయండి. వీరు కూడా ప్రపంచ నియంతల్లాగే అంబానీ అదానీల దగ్గర కోట్లాది రూపాయలను కొల్లగొట్టి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో పొందారని పూర్తిగా మొన్న ఈ మధ్య తేటతల్లమైంది. సుప్రీంకోర్టు చెప్పే వరకు కూడా ఎస్బీఐ వాళ్ళ బాండ్స్ వివరాలను పూర్తిగా కూడా ఇప్పటికీ నర్మగర్భితంగానే ఉంచారు. కొంతవరకు తెలిసినా కానీ మీకు తెలియని చీకటి ఒప్పందాలు ఎన్నో ఉన్నాయి అంబానీ అదానీలతో. అందుకు ఇవే నిదర్శనాలు. మీరు హత్తుకోవడాలు, ఆలింగనాలు, ఆప్యాయతలు అందులో ఈ ముఖంలో ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. ఇప్పుడేమో ప్లేట్లు మార్చి ప్రతిపక్షాలకి వంటకట్టడం ఎంతవరకు భావ్యము? మీరు ఈ యొక్క బంధాలను ఇలాగే కొనసాగిస్తూ మీరు ఎంతకాలం ఉంటారో దేశ ప్రజలే నిర్ణయిస్తారు అతి త్వరలో. నమస్కారము. బాయ్.